సీఎం మాజీ సీఎం ఇద్దరు పెళ్లిళ్ళు తిరుగుట్లా బిజీగా ఉన్నారు కదా. సీఎం రేవంత్ రెడ్డి ఏమో ఆయన తానే ఇదివరకు సెక్యూరిటీ లెక్క పనిచేసే శ్రీధర్ అనేట ఆయన పెళ్లికి పోయిండు. ఎంత సీఎం అయినా మన తాన పనిచేసే మనిషి పెళ్లికి పిలిచినందుకు ఎన్ని పనులున్నా అన్ని జరిసే పక్కకు పెట్టి పోయి అక్షింతలేసి దీవెనార్తలు ఇచ్చిండు. ఇటు పాత ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు కూడా బీఆర్ఎస్ కార్యకర్త కొడుకు పెళ్లికి పోయి కొత్త జంటను దీవించిండు. ఇట్లా అధికారంలో ఉన్నా లేకున్నా పెళ్లిలు పేరంటాలు ఆప సంపదలు అనేటి కామని ఎప్పుడైనా ఉంటాయని మరవకుట పోయిర్రు. మనకి ఎన్ని పనులున్నా మనం ఎసొంటి హోదాలున్నా చుట్టాలు పక్కాలు దోస్తులను మరవద్దని రేవంత్ రెడ్డి కేసీఆర్ రుజువు చేసిర్రు. నిత్య వార్తలలో ఉండాలనో లేకుంటే దానంతట అవుతుందో తెలియదు గాని స్నో అన్న అదే మంచన్న అయితే ఏదో ఒక తలకాయ నొప్పితోని సోషల్ మీడియాలో గిరికలు కొడుతూనే ఉంటాడు. ఆయన ఇచ్చిన వార్నింగ్ వల్లనే ఓ మూవీ టీం తిప్పలల్ల పడ్డదట. ఇగో ఇలా మూవీ టీం వాళ్ళు హీరో చెప్తాడట కథ మొత్తం. కన్నప్ప టీం వాళ్ళు దాంట్లో మేము వాడిన కొన్ని డైలాగ్స్ కి కొంచెం హర్ట్ అయ్యారని తెలిసింది. అవి ఇంటెన్షనల్ గా చేసినవి కాదు, బట్ అది తప్పుగా కన్వే అయింది. సో అందుకే ఇమీడియట్ మేము యాక్షన్ తీసుకుని డిలీట్ చేసేసాం. అవి సినిమాలో కూడా ఉండవు. హట్ చేద్దాం ఉద్దేశంతో అయితే చేసింది కాదు. చిరంజీవి గారి డైలాగ్, లేకపోతే బాలయ్య బాబు గారిది, లేకపోతే వెంకటేష్ బాబు గారిది, అరవింద్ గారిది, ప్రొడ్యూసర్లు అందరిది ఒక హెల్దీ దీంతో వెరీ పాజిటివ్ గా చేసినవేనండి. ఆ గది ముచ్చట సమజైందా? హీరో శ్రీ విష్ణు కొత్త సినిమా సింగిల్లా మంచు విష్ణు సినిమా కన్నప్పలుండే శివయ్య అనే డైలాగ్ ను ఈ లెక్కిరిచ్చినట్టు వాడిరని వార్నింగ్ ఇచ్చిండు కదా. అయితే అది మేం కావాలని చేసింది కాదు. చిరంజీవిది బాలకృష్ణ తీసుకున్నట్టే మీది కూడా తీసుకున్నాం. అంతేగాని చెడు ఉద్దేశం ఏం లేదు. ఇప్పటి పోరలు మీమ్స్ కి ఎట్లా ఎడిక్ట్ అయ్యిర్రో ఆ మీమ్స్ నుంచే తీసుకున్నది ఇది. ఇలా ఎసొంటి చెడు ఆలోచన అయితే లేదు. ఒకవేళ మీకు అదేమన్నా బాధ అనిపించుంటే సారీ, ఆ సీన్లు డిలీట్ చేసినామని ఒప్పుకుర్రు. ఇట్లా ఇప్పుడు ఇది చూసినాక స్నో అన్నని తిట్టినోళ్లే తప్ప మెచ్చుకున్నోళ్లే లేరు. ఆ డైలాగ్ లో అంతగానం తప్పు ఏమున్నది? శివయ్య అనే పదానికి మీరేమన్నా రైట్స్ తీసుకుర్రా? దేవుని పేరు వాడుట్లా ఏం ఎక్కిరిచ్చినట్టు అనిపించింది? ఇంకా మీరు సంతోషించాలే, పైసలు ఖర్చు లేకుండా ఇట్లనైనా మీ సినిమా ప్రమోషన్స్ అవుతున్నందుకు అని చోట్లు పెడుతుర్రు నెటిజనాలు. విష్ణన్న తీరును చూసినాక ఏందో ఏమో ఈ లొల్లిలు. ఒకటి ఒడవంగానే ఇంకోటి యాస్టకొస్తలేదా అన్న మీకు? ఎక్కిరిచ్చేటోళ్ళ ముంగట్నే బోర్ల పడ్డట్టు చేస్తురని ఇంకొందరు అంటుర్రు. ఏందో ఏమో ఈ లొల్లిలు.